నర్గేస్ మొహమ్మద్కి ఇరాన్ కోర్టు మరోసారి కఠిన శిక్ష విధించింది. మరో 7.5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ప్రస్తుతం జైల్లోనే ఉన్న నర్గేస్ ఓవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తుండగానే వచ్చిన ఈ తీర్పుపై అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. నర్గేస్పై ఇరాన్ ప్రభుత్వం 2 ప్రధాన ఆరోపణలు మోపింది. దేశ భద్రతకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని, సమావేశాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణపై మొదట 6 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణపై మరో 1.5 ఏళ్ల జైలు శిక్ష విధించారు. మొత్తం కలిపి 7.5 ఏళ్ల జైలు శిక్షతో పాటు 2 ఏళ్లు ఆమె దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించారు. నర్గేస్ మొహమ్మద్ ఇరాన్లోని మహిళల హక్కులు, మానవ హక్కుల కోసం దాదాపు 20 ఏళ్లకు పైగా పోరాడుతున్నారు. ఈ పోరాటానికి గుర్తింపుగా ఆమెకు 2023లో నోబెల్ శాంతి పురస్కారం లభించింది. నోబెల్ శాంతి బహుమతి ప్రకటించినప్పుడు కూడా ఆమె జైల్లోనే ఉన్నారు. గతంలో ఆమెపై ఎన్నో కేసులు పెట్టి పలుమార్లు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఆమెకు విధించిన జైలు శిక్షలు 44 ఏళ్లకు పైగా ఉంటాయని నర్గేస్ ఫౌండేషన్ చెబుతోంది. ప్రస్తుతం ఆమె ఎవిన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్నా సరే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఆమె తాజాగా ఇరాన్ కోర్టు ఇచ్చిన తీర్పును మానవ హక్కుల సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. నర్గేస్ను వెంటనే విడుదల చేయాలని, లేదంటే తీవ్ర అనారోగ్యంతో ఆమె ప్రాణాలకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయ సమాజం కూడా ఇరాన్ ప్రభుత్వ మానవ హక్కులను గౌరవించాలని కోరుతోంది. నోబెల్ పురస్కార గ్రహీత నర్గేస్ మొహమ్మద్కి ఇరాన్ కోర్టు మరోసారి కఠిన శిక్ష విధించింది. మరో 7.5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ప్రస్తుతం జైల్లో ఉన్న నర్గేస్ ఓవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తుండగానే వచ్చిన ఈ తీర్పుపై అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. నర్గేస్పై ఇరాన్ ప్రభుత్వం 2 ప్రధాన ఆరోపణలు మోపింది. దేశ భద్రతకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని, సమావేశాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణపై మొదట 6 ఏళ్లు జైలు శిక్ష విధించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై మరో 7.5 జైలు శిక్ష విధించారు. మొత్తం కలిపి 7.5 ఏళ్ల జైలు శిక్షతో పాటు 2 ఏళ్లు ఆమె దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించారు. నర్గేస్ మొహమ్మద్ ఇరాన్లో మహిళల హక్కులు, మానవ హక్కుల కోసం దాదాపు 20 ఏళ్లకు పైగా పోరాడుతున్నారు. ఈ పోరాటానికి గుర్తింపుగా ఆమెకు 2023లో నోబెల్ శాంతి పురస్కారం లభించింది. నోబెల్ శాంతి బహుమతి ప్రకటించినప్పుడు కూడా ఆమె జైల్లోనే ఉన్నారు. గతంలో ఆమెపై ఎన్నో కేసులు పెట్టి పలుమార్లు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఆమెకు విధించిన జైలు శిక్షలు 44 ఏళ్లకు పైగా ఉంటాయని నర్గేస్ ఫౌండేషన్ చెబుతోంది. ప్రస్తుతం ఆమె ఎవిన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్నా సరే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఆమె తాజాగా ఇరాన్ కోర్టు ఇచ్చిన తీర్పును మానవ హక్కుల సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. నర్గేస్ను వెంటనే విడుదల చేయాలని, లేదంటే తీవ్ర అనారోగ్యంతో ఆమె ప్రాణాలకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయ సమాజం కూడా ఇరాన్ ప్రభుత్వం మానవ హక్కులను గౌరవించాలని కోరుతున్నాయి.